నూజివీడు నియోజకవర్గంలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణ పనులు జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై హౌసింగ్, వామా, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డీఏ, ఏపీఈపీఈడీసీఎల్ సర్వే, మెప్మా, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ మరియు నియోజకవర్గంలోని 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి స్వంత ఇంటిని మంజూరు చేస్తామని అన్నారు. వేసవి సమయం నిర్మాణ పనులకు అనుకూలమైందని, కావున పేదలకు స్థలం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ఇళ్లను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమన్వయంతో అందరూ కలిసి పనిచేసి వారికి ఇచ్చిన టార్గెట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, హౌసింగ్ అర్బన్ సి ఎం కృష్ణయ్య, గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవీవి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ప్రభుత్వ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా రాష్ట్ర నిధులతో చేయబడింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా అన్నా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేయబడింది. 2019-24లో దాదాపు 80% కేంద్ర ప్రభుత్వ నిధులు, 20% రాష్ట్ర ప్రభుత్వ నిధులు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తన 20% కూడా నిధులు ఇవ్వకోకుండా ఎన్ఆర్జీఎస్ కింద లెక్క కట్టి అది మా రాష్ట్ర వాటా అని చెప్పేసి ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే మనం డబ్బులు ఇస్తున్నామో పిఎంఈవై 1O అంటే మన ప్రభుత్వం కూడా సైన్ చేశారు. దాంట్లో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ మనం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000, 15,000 ఇవ్వకపోతే ఆ నిధులన్నీ మురిగిపోతాయి. దాదాపు కొన్ని వేల కోట్లు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. కేవలం గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినాయి కాబట్టి మనం ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నిధులు తిరిగి ఇచ్చేస్తే అవి మన రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీకు గ్రామాలకు చెప్పండి. పోయిన ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా గృహ నిర్మాణ కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఇచ్చే నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులనే మనం ఇస్తున్నాం. కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా చెప్పండి. ప్రభుత్వం 2014-19 మధ్యలో కట్టుకున్నాను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే కొద్ది నిధుల సమస్య మూలంగా